రోష్ని, నేను నిన్నొకటి అడగచ్చా అమ్మా? ఊర్లో ఉండే జనాలందరూ దినకర్ ఇంకా నీ గురించి మాట్లాడుకునేది ఆ విషయాలన్నీ నిజమేనా? బామ్మ ఎందుకలా అంటున్నారు? మా అమ్మ గురించి నాకు తెలుసు. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. సార్, లారెన్స్ వైఫ్ వినోద్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. రమ్మని చెప్పు. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏదైతేనే మీ వల్ల మా పని కాస్త తగ్గిపోయింది. లేదు వేణుగోపాల్ సార్, అది మా బాధ్యతే కదా. మీరు చెప్పేది నిజమే. వినోద్ ఉన్నందువల్లే ఈ పని త్వరగా పూర్తయింది. లారెన్స్ ఎక్కడున్నాడో మేము కరెక్ట్గా ట్రేస్ చేస్తున్నాం. త్వరలోనే దొరుకుతాడని అనుకుంటున్నాం. సార్, అయితే మమ్మల్ని ఆ విచారణ నుంచి బయటకు తీసుకురావడానికి మాకు కాస్త హెల్ప్ చేస్తారా? నందు, వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వదిలేయండి. ఎస్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అక్కెక్కడా? ఆంటీ పైన రెడీ అవుతున్నారు, ఇప్పుడే వచ్చేస్తారు. ఈ వారమే హైదరాబాద్లో వర్క్లో జాయిన్ అవ్వాలి. టికెట్ని ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసేసాను. ఈ లారెన్స్ బావ గారి విషయం నాకు అసలేమీ అర్థం కావట్లేదు. నేనేది నమ్మలేకపోతున్నాను. ఆ మందు తాగడం వల్లే వాడికి ఈ పరిస్థితి వచ్చింది. మెర్లిన్, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఇక నుంచి నువ్వు క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళాలి, సరేనా? సరే ఆంటీ. నా గురించి వదిలేయండి, కనీసం కూతురు గురించైనా ఆలోచించాలి. టీ తీసుకోమ్మా. వద్దా ఆంటీ. రోష్ని, ట్రైన్కి ఇంకా 1 అవర్ మాత్రమే టైం ఉంది. వెళ్లేదారిలో ట్రాఫిక్ ఉంటే ఇబ్బంది అవుతుంది. మీరు రెడీ అయిపోయారా? రెడీ అయ్యాను. మేం కూడా వస్తాము. ఓ, ఏం వద్దులే. మేము డ్రాప్ చేస్తాం కదా. జేసంకుల్ వాళ్ళు స్టేషన్లో డ్రాప్ చేస్తారులే. వెళ్ళిన వెంటనే కాల్ చేయండి ఆంటీ. అలాగే, తప్పకుండా చేస్తాను. నువ్వేం దిగులు పడకు. నాన్న త్వరలోనే వస్తారు. నేను ప్రార్థిస్తాను. మెర్లిన్, బాగా చదువుకోవాలి. అన్నిటికీ నేనే కారణం కదా. సారీ రోష్ని. నువ్వు అలా అనొద్దక్క. వెళ్ళొస్తాను. సరే, నువ్వు బయలుదేరు. మెర్లిన్, డ్రెస్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. అమ్మ సెలక్షనా? అవును. ఇప్పుడు చూడటానికి చాలా చక్కగా కనిపిస్తున్నావు. మీరు వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది. ఈ రోజు మా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్. నేనే యాంకరింగ్ చేస్తున్నాను, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. నువ్వేం తింటావో చెప్పు. చాకోబార్. అన్న 3 చాకోబార్ ఇవ్వండి. అయ్యో, నాకొద్దు. మీరు అలా చెప్పకూడదు, మీరు కూడా తినాలి. ఇదిగోండి. రండమ్మా. వస్తున్నాం. జాగ్రత్త. ఈ ప్లేస్ బాగుంది కదా. జాగ్రత్తగా నడు. ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాం కదా. అవును, ఫస్ట్ టైం. మీరు రోష్ని కదా? అవును. లారెన్స్ వైఫే కదా మీరు? ఎరా, నీకు సిగ్గులేదరా? ఏమంటున్నావు? లారెన్స్ ఏమీ చనిపోలేదు. వాళ్ళ ఆవిడతో నువ్వు ఇలా చట్టపట్టాలేసి తిరగడానికి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చూడడానికి చాలా డీసెంట్ గా కనబడుతున్నావు. ఏమండి, రండి. సారీ సార్. ఇంకొకరి భార్యతో తిరగడం ఏంట్రా? మీరు రండి. అదేదో పెళ్లి చేసుకుని హ్యాపీగా తిరగచ్చు కదరా. రండి. రమ్మంటుంటే మొదలవే. టీ తీసుకో. రే, ఆ బ్రోకర్ సదాశివం మళ్ళీ ఫోన్ చేశాడు. అదే మన పక్కూరాయన.
ఆదివారం నువ్వు ఫ్రీగా ఉన్నావంటే మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూసి కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. అయ్యో ఏమైంది బాబు? ఇక చాలా ఆపండి. దినకర్, ఇప్పుడు పెళ్ళంత అవసరమా? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వీడికి అసలు ఏమైంది? ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. మీరు నాకు సలహాలు ఇవ్వకండి. వయసు అయిందిగా, చాలా పెరిగినట్టుంది. మీరు నన్ను ఒంటరిగా వదిలేయండి. బుర్ర తినేస్తున్నారు. కాస్త ప్రశాంతంగా ఉండు బాబు. ఏమైంది నీకు? అయ్యో ఈశ్వరా, వీడికి అసలు ఏమైంది? ఏం అర్థం కావడం లేదు. అరే ఒక్క నిమిషం ఆగరా. వీడికి ఎందుకు ఎంత కోపం? మీరెందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నారు? ఏం లేదమ్మా, నాతో చెప్పకూడదు అనుకుంటే చెప్పకండి. నేను కాసేపు ఇక్కడ ఒంటరిగా ఉంటాను, నువ్వు వెళ్ళు. పో, వెళ్ళి చదువుకో. మాటి మాటికి పెళ్లి గురించి మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టావని మాకు తెలుసు. అన్ని విషయాలు బాగా ఆలోచించి ఏది సరైందో అది చేస్తావని మాకు తెలుసు. దినకర్, ఎప్పుడూ మేమే నీకు వంట చేసి పెట్టాలని అనుకోవద్దు. మా కాలం తర్వాత నువ్వు ఒంటరి వాడివి కాకూడదు. ఈ లోకం మనం అనుకున్నట్టు ఎప్పుడు ఉండదు. మనం ఎంత ప్రేమగా ఉన్నా అది తిరిగి దక్కటం లేదు. రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఇక మిమ్మల్ని కష్టపెట్టాలనుకోవట్లేదు. నువ్వు ఒక పాట పాడమ్మా. పాడు. నువ్వు పాడతావా? పాడతాను, మీరు పాడండి. అయితే మనం ముగ్గురం కలిసి పాడదాం. లారెన్స్, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకో. దాని గురించి ఆలోచిస్తే మనకు బాధ అనిపిస్తుంది. అన్నీ మర్చిపో. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. లోపలికి రా. నాన్ననే క్షమించమ్మా. అనకండి నాన్న. ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు? వచ్చేసరికి
అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావురా? సారీ అమ్మా. రోషిని, లారెన్స్, ఐఎమ్ సారీ. రోషిని, రోష్ని, బావగారిని పైకి తీసుకెళ్ళు. లారెన్స్ బావగారు, పైకి వెళ్ళండి. వెళ్ళండి బావగారు. రా మెర్లిన్. ఫోన్ చేసి మంచి పని చేశారు. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇప్పటికీ మీకు ఎన్నిసార్లు అక్కడ ఫోన్ ఖాళీగా చేసినా ఉంది, అక్కడ తెలుసా? కూర్చున్నాం. సరే. ఒక ముఖ్యమైన బిజినెస్ వచ్చే సమయంలో ఏవండి నాకు టీ. నీకేంటి టీయా? కాదు, ఐస్ క్రీమ్. అది మీరేం తప్పుగా అనుకోకండి. ఎవరు చెప్పారు? జేపీ అదేంటి అలా అంటున్నారు? ఇక్కడ బిజినెస్ జరిగే చోట పాలు ఇవ్వనని చెప్తున్నారేంటి? జేపీ, అరే మావా, ఏంట్రా ఇలా చేసా? అరే అదేంటంటే నేను కలుద్దామని మోసం చేసావు. ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. అందులో జేపీ తప్పేమీ లేదు. ఫోను నా దగ్గరుంది. కొద్ది రోజుల్లో మీ కంపెనీ కాస్త పెరిగిపోయింది. మీ కుటుంబంలో ఇది సమస్య కాదేమో, అందుకే చెప్తున్నాను. ఇక కంపెనీ కోసం జేపీ మీ దగ్గరికి రాడు. అయ్యో లేదు, నేను తన్ని పిలవను. నువ్వు వెళ్ళరా, నేను మాట్లాడతానులే. సరేరా. ఏంటే ఇది? వాడు బాధపడతాడు కదా, వాడు ఏమనుకుంటాడు? పద వెళ్దాం. జేపీ, లారెన్స్, జేపీ, ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఓ లారెన్సా, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ తర్వాత చెప్తాను. ఏమైందిరా? ఏంటి వేషం? చెప్తానురా, మనం కాస్త అటు వెళ్ళి మాట్లాడుకుందామా? రా. నీ పేరేంటమ్మా? మెర్లిన్. లారెన్స్, నీకు తెలుసు కదా, భాగ్యం అంతా ప్రభువే ఇచ్చాడు. కానీ అది నాతో ఎక్కువ రోజులు లేదురా. అందుకు ఎవరిని మనం తప్పుపట్టలేం. అన్నిటికీ కారణం నేను మాత్రమే. దీపం వెలిగించేటప్పుడైనా కాస్త ఈ తాగడం ఆపొచ్చు కదా. నువ్వు దీపం వెలిగించుకో. నువ్వు దీపం వెలిగించడానికి నేను తాగడానికి ఏంటి సంబంధం? నిన్ను దీపం వెలిగించొద్దని నేను చెప్పానా? ఇలాగే తాగి ఇక్కడే పడుకోండి. కాస్త అక్కడే ఆగు. ఏంటి? అమ్మాయి ఎక్కడుంది? తాగి తాగి మీ బ్రెయిన్ అంతా పాడైపోయిందా? నిన్న మీకే కదా చెప్పింది స్టడీ టూర్కి వెళ్లాల్సి ఉంటుందని. ఏంటి? ఎవరికే చెప్పింది? నాకే నువ్వు అబద్ధం చెప్తున్నావా? అయితే నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఏంటే, ఇంట్లోంచి వెళ్ళిపోతావా? కొద్ది రోజులుగా ఇదే వింటున్నాను. చచ్చిపోయిన మీ నాన్న వచ్చి నీకు అన్నీ చేస్తాడా? పోవే బయటికి, పోవే. ఎక్కడికైనా పోయి చావు. ఆ రోజు తాగి బండి తీసుకుని వెళ్ళడం వల్లే నాకు యాక్సిడెంట్ జరిగింది. ఈ పరిస్థితికి కారణం అదేరా. తనతో నేను అలా ప్రవర్తించినా ఇప్పటికీ తను నాకు తోడుగానే ఉంది. ఇక ఈ క్యాంటీన్ తీసుకుని నడపడం వల్ల జీవితం గడిచిపోతుంది. నేను నిన్నేమీ ఎందుకు అడగట్లేదంటే అంతా నాకు తెలుసు కాబట్టి. జరిగినవన్నీ మర్చిపోదాం అనుకుంటున్నాను.
రోషిని చేసిన ప్రార్థన వల్లే నేను తిరిగి రాగలిగాను. నేను చర్చికి వెళ్ళి ఫాదర్ని కలవాలి. ఉమ్, ఓకేరా? సరేరా. ఉమ్. దేవుడి కట్టుబాటు అంతే. మంచి కోసమే ఆయన అన్ని విషయాలను జరిగిస్తాడు. దానివల్ల మంచే జరుగుతుంది. ప్రార్థనలో అందరినీ మనం మనకి కావలసిన వాటన్నిటినీ అడిగాము. అనవసరమైన ఖర్చులు చేసి నష్టాల్లో కూరుకుపోయి ఏమీ లేని వాడిగా వాళ్ళ నాన్న దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు నాన్న వాడితో ఏం చెప్పాడు? అందరినీ పిలిచి బాగా సంతోషంగా వాడికి భోజనం పెట్టి ఆహ్వానించారు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడంలో ఉన్న సంతోషం దేనిలోనూ ఉండదు. లారెన్స్, ఇక నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. ముందుకు సాగాలనే దేవుడు మనకి ఈ జీవితాన్నిచ్చాడు. నమ్మకం అన్నిటినీ ముందుకు తీసుకెళ్తుంది. మీరు అనుకునే ప్రతి విషయం జరుగుతుంది. ప్రేమ అన్నిటినీ దగ్గర చేస్తుంది. అయినప్పటికీ ఇందులో ఏది గొప్పదంటే ప్రేమేనని బైబిల్ చాలా చోట చెబుతుంది. ప్రేమని ఎక్కువగా భావించేవాళ్ళు ప్రేమతో అన్ని విషయాలు సాధిస్తారు. లారెన్స్, నువ్వు నీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నవాడివయ్యావు. అయినా కూడా నిన్ను మాకు తిరిగిచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. నువ్వు వీళ్ళని తీసుకెళ్ళి మీ కుటుంబాన్ని ఒక స్వర్గంగా మార్చుకో. దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీతో పాటే ఉంటాయి. అలాగే ఫాదర్. వెళ్ళొస్తాం ఫాదర్. మంచిది. నాన్న మోసం చేయరు కదా? నేను తప్పకుండా చేస్తాను. అమ్మా, మేము అలా బయటకు వెళ్తున్నాం. అలాగే. మీరు కూడా వస్తారా? లేదురా, మీరెళ్ళి రండి. సరే అమ్మా. పద మెర్లిన్. అత్తయ్య, మేము తిరిగి వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన క్యారెట్ హల్వా తెస్తాం, సరేనా? బామ్మ, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్తమ్మా, బంగారు తల్లి. వెళ్ళిరా. టాటా. టాటా. ఓ జీసస్. హలో. హలో లారెన్స్, మిస్టర్ దినకర్, ఎలా ఉన్నారు? మీ గొంతు వినడం అనేది నిజంగా చాలా అదృష్టమే. ఇప్పుడు ఎక్కడున్నారు? దినకర్ అంకుల్. నాన్న, అంకుల్ కి కాస్త చెప్పండి, మన కొండ అంచుల దగ్గర కలుసుకుందామని. అది దినకర్, మీరు పని చేయండి. చెప్పండి. మనం సాయంత్రం 5 గంటలకి కొండపైన కలుద్దాం. 5 గంటలకి? సరే, ట్రై చేస్తాను. ఓకే 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 ఓకే, బాయ్. సరే, కలుద్దాం. హాయ్ మెర్లిన్. హాయ్ అంకుల్. ఏంటి క్యూటీ, ఎలా ఉన్నావు? ఫైన్. ఫైన్. హ్యాపీగా ఉన్నావా? హా. ఇదిగో, నీకు చాలా ఇష్టమైంది. థ్యాంక్ యూ అంకుల్. అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నువ్వు హ్యాపీయే కదా? హా. సరే, ఓకే. బాగా చదువుకోవాలి, ఓకేనా? నేను వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను. హాయ్ దినకర్. హలో. గ్లాడ్ టు మీట్ యూ. మీ గురించి చాలా విషయాలు విన్నాను. మెర్లిన్, రోషిని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని కలిసే అవకాశం దొరికింది. సంతోషం. నాకు కూడా. నా గురించి మంచి విషయాలేమీ వినుండరు అనుకుంటున్నాను. నాకందరి మీద మంచి అభిప్రాయమే. ఎప్పుడూ ఒకరి దగ్గరున్న మంచిని మాత్రమే చూస్తాను. ఓకే, గుడ్. ఫ్రీగా ఉంటే మనం ఒక టీ తాగుదాం, సరేనా? తప్పకుండా తాగుదాం, కానీ ఇంకొక రోజు. ఇప్పుడు నాకు కాస్త పనుంది. అయినా కూడా మీరు పిలిచారు కాబట్టి ఇక్కడి దాకా వచ్చాను. సరే, మిమ్మల్ని ఫోర్స్ చేయంలే. ఇంకో రోజు కలుద్దాం అయితే. తప్పకుండా. ఓకే, ఉంటాను.
హే దినకర్, ఇలా ఒంటరిగా ఇంకెంతకాలం నడుస్తావు? ఓహ్ సారీ, నేను ఆ విషయం చెప్దామని అనుకున్నాను. నెక్స్ట్ సండే నాకు నిశ్చితార్థం. అయితే అడగకపోయి ఉంటే మమ్మల్ని మర్చిపోయి ఉండేవారా? ఏ ఖచ్చితంగా కాదు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఇదిగో ఇప్పుడు మీ అందరినీ నా నిశ్చితార్థానికి ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే ఓకే, సరే. సరే. బాయ్. మెర్లిన్, ఆ? అది ఒక సర్ప్రైజ్ న్యూస్ ఉంది. ఏంటి? అంకుల్కి నెక్స్ట్ సండే ఎంగేజ్మెంట్. నువ్వు అమ్మా నాన్నని తీసుకుని తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ష్యూర్? Sure. సరే అయితే వస్తాను. జాగ్రత్త, వెళ్ళొస్తాను.